నిమ్మకాయ కేవలం పండు మాత్రమే కాదు. దీనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచడానికి, చెడు శక్తిని దూరం చేయడానికి నిమ్మ పండును చాలామంది ఉపయోగిస్తుంటారు. నిమ్మకాయకు దేవకని అనే పేరు ఉంది. దీనిని దేవతలకు ఇష్టమైన దివ్య ఫలం అని కూడా అంటారు. అంతేకాదు నిమ్మకాయలకు ప్రాణం ఉంటుందని వేద గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే నిమ్మకు మంత్రాలను స్వీకరించే శక్తి ఉంటుందంట. అందుకే దీనిని భగవంతునికి ఇష్టమైన ఫలం అంటారు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే నిమ్మకాయలు దేనినైనా సానుకూల శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎవరైనా దురుద్దేశంతో మన దగ్గరికి వచ్చినా ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయని ఉంచడం వల్ల చెడు శక్తి మనను తాకలేదు. అంతేకాదు దుష్టశక్తి ప్రభావాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందంట. మరో విషయం ఏమిటంటే నీటికి ఎంతో శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నీటికి తన చుట్టూ ఉన్న శక్తికి తగ్గట్టు సామర్థ్యం ఉంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. భగవంతుని నామాన్ని జపించేటప్పుడు నీటిని కలసగా, అర్చన సమయంలో తీర్థంగా, కొన్నిసార్లు సాధువులు ఇతరులను ఆశీర్వదించడానికి లేదా శపించడానికి కూడా నీటిని ఉపయోగిస్తారని అందరికీ తెలుసు. ఇంట్లో, దుకాణాల్లో కూడా శుక్రవారం నాడు గ్లాసులో నీళ్లు నింపి అందులో నిమ్మకాయను పెట్టుకోవచ్చు. ఇలా పోసిన నీటిని తరువాత శుక్రవారం మార్చాలని, కొత్త నిమ్మకాయను అందులో వేయాలని ఆధ్యాత్మిక జ్యోతిష్యులు చెబుతున్నారు.